అంజయ్ చౌదరి గారు, మీరు ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎన్ఆర్ఐస్ ఏపీ ఎన్నికల్లో చాలా సెన్సేషన్స్ ఉన్నాయి. అందులో ఇదొకటి. ఎన్ఆర్ఐస్ వచ్చి చేసిన హడావుడి హల్చల్, మేము హల్చల్ అంటాం ఇక్కడ. ఇది మామూలు సంచలనం కాదు, ఎక్కడ చూసినా వీళ్ళే కదా. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అనే ప్రోగ్రాం పెడితే, సో మనం పుట్టినూరికి సాయం చేయండి అంటే అప్పట్లో కొంతమంది కథలు వచ్చి కొన్నాళ్ళు ఉండి స్కూల్ కట్టించేవాళ్ళు, గోడలు కట్టించేవాళ్ళు, రోడ్డు వేయించేవాళ్ళు. పాపం ఏదో వాళ్ళకి తోచింది చేసి వెళ్ళిన వాళ్ళు అప్పట్లో చూసాం కొద్దిగా ఈ మూమెంట్. అంతకి 2-3 టైమ్స్ ఇప్పుడు వాలిపోయారు ఆంధ్రప్రదేశ్ మీద. ఏంటి, ఏం ఆశించి? అంటే మీరు నమ్ముతారు లేదో, ప్రతి ఎన్ఆర్ఐ ఇక్కడి నుంచి 2 సూట్ కేసులతో అక్కడికి వెళ్ళాడు. అది 10 సంవత్సరాల క్రితం కావచ్చు, 20 బట్టలు సూట్ కేసు అంటే డబ్బులు అదే బట్టలే. వాళ్ళకి ఏంటంటే రాత్రిపూట పడుకోగానే మైండ్ అంటే మెంటల్గా ఇక్కడ ఉంటారు. ప్రేమ పోలేదండి, అన్కండిషనల్. అమ్మా నాన్న ఎంతో కన్న ఊరు అంతే, అన్కండిషనల్. ఎవరో అంటే కొందరు ఇప్పుడు మీరు చూస్తే ఎన్ఆర్ఐస్ కంటెస్ట్ చేయటం ఇంతమంది ఇదే ఫస్ట్ టైం. ఇంత ముందు నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉన్నారు, ఏదో సేవ చేయాలి. కొంతమంది ట్రై చేశారు కానీ సక్సీడ్ అవ్వలేదు. బట్ ఈసారి మాక్సిమం అంటే కంటెస్ట్ చేస్తున్నారు, 7 మంది ఉన్నారండి ఈసారి. అదొకటి, అది ఇండివిజువల్గా అదొక రీజన్ అయితే, మెయిన్గా మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రస్తుతం ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నింటిలో అంటే ఆ అధ్యయనం చేసి ఇంత ముందు కంటే నీడ్ ఆఫ్ ది అవర్ ఉంది అని బలంగా ఎన్ఆర్ఐస్ నమ్మటం. అట్లాగే మీరు చూస్తే ఇప్పుడు అమరావతి ఎన్ఆర్ఐస్ కొత్త కాదండి. ఎన్ఆర్ఐస్ మనకు సపోర్ట్ చేయటం అనేది ఇది ఈవేళ మాట్లాడడం. కాకపోతే ఈసారి ఏంటంటే మీరు అమరావతి కాడి నుంచి, ఉద్యమం కాడి నుంచి ప్రొటెస్ట్ చేయడం కానీ అన్ని ఊళ్ళలో చేయడంతో పాటు ఏ అవసరం ఉన్నా కూడా ఇప్పుడు అక్కడ కూడా చేశారు కదా. అక్కడ సంగతి నేను చెప్పేది, అక్కడ అమరావతి విషయంలో చేశారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో చేశారు. అవును, ఇక్కడికంటే ఎక్కువ చేశారు. అయితే ఈసారి ఏంటంటే అందరూ కూడా నీడ్ ఆఫ్ ది అవర్, ఇవాళ మనం వెళ్ళాలి, రాష్ట్ర ఉన్న పరిస్థితుల్లో మనం వెళ్ళి మన ఊళ్ళో ఉన్న ఎవరైతే ఉన్నారో, అది బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పర్సనల్గా మోటివేట్ చేయాలి. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమిని గెలిపించడానికి వచ్చారా మీరు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఉద్ధరించడానికి గెలిపించడానికి వచ్చారా? నా పాయింట్ అది. రెండు అండి కాంబినేషన్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒకసారి ఇవాళ రాష్ట్రం ఇందాక చెప్పే పరిస్థితులు ఏంటి అనేది అవగాహన ఉంది, అందరూ కూడా ఎడ్యుకేటెడ్. అట్లాగే వాళ్ళు ఏదైతే ఇవాళ మార్పు కావాలి అని నమ్మారో బలంగా, దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా మోటివేషన్ కదా. మనం వెళ్ళి ఇక్కడే ఉండి కుదిరిన అందరికీ కుదరదు, రావడం కోరుకున్నా కుదరదు. సోషల్ మీడియాలో వాళ్ళు అక్కడి నుంచి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఆ పర్టికులర్ ఏరియా ఎక్కడైతే ఉందో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్కి కాల్ చేస్తూ మోటివేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉండి కూడా బోల్డ్ మంది. అట్లాగే రాలేకపోయిన వాళ్ళు బ్యాక్ అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారు. రాలేకపోయిన వాళ్ళు ఖాళీ కూర్చోవాలి, ఫోన్ల ద్వారా ఇంకో రకంగా మోటివేట్. రోజు పొద్దున్న అక్కడ వాళ్ళు కాల్స్ మేము అటెండ్ అవ్వాలి, ఇది అది చేయాలి, మీరు ఇది చేయాలని. వాళ్ళంతా వచ్చులే కదండి. అంతే. దాంతో అది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఇంత ముందు కంటే నేను చెప్పిన పరిస్థితులు ఒకటి, మోటివేషన్ ఒకటి, అట్లాగే ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఈసారి మనం అంటే ఆ చేంజ్ కావాలి అనేది బలంగా నమ్మారు ఒకటి. ఓవరాల్గా వాళ్ళు సిన్సియర్గా ఏది ఆశించి కాదండి. మీరు గమనిస్తే వాళ్ళ ఊళ్ళల్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, రాష్ట్రంలో పరిస్థితులు కావచ్చు, వాళ్ళు నమ్మింది ఈసారి చేంజ్ కావాలి అనేది వాళ్ళు బలంగా నమ్మారు. దానికి ఏంటంటే కుదిరినంత వరకు వచ్చారు. మీరు అన్నట్టు 2 పార్టీల నుంచి వచ్చి ఉండొచ్చు, బట్ మెజారిటీ అయితే హల్చల్ కంటే కూడా సిన్సియర్గా ఇక్కడ వాళ్ళు ఎంత వాల్యూ యాడ్ చేశారు.